హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో మీరందరూ అనుకున్నట్టు టీమిండియా న్యూ కోచ్ స్టార్టింగ్లో గౌతమ్ గంభీర్ అయితే కాదు గైస్, అది మరెవరో కాదు, మన వివిఎఫ్ లక్ష్మణే. గౌతమ్ గంభీర్ అయితే నెక్స్ట్ మన శ్రీలంక టూర్లో అయితే చార్జ్ తీసుకుంటాడని అయితే న్యూస్ అయితే వస్తుంది గైస్. అండ్ మన వివిఎఫ్ లక్ష్మణ్ అయితే టీమిండియాతోని జింబాబ్వే టూర్కి ఆల్రెడీ బయలుదేరిపోయాడు గైస్. సో అవును గైస్, సో ఫస్ట్ అయితే మన వివిఎఫ్ లక్ష్మణ్ అయితే జింబాబ్వే టూర్కి అయితే వెళ్తాడు. అండ్ దాంతోపాటు మన యంగ్ స్క్వాడ్ కూడా బయలుదేరిపోయింది గైస్. ఇక్కడ మీరు పిక్చర్స్ అయితే చూడొచ్చు, మన వాషింగ్టన్ సుందర్ అండ్ రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే మన సిఎస్కే ప్లేయర్, అండ్ మన అభిషేక్ శర్మ అండ్ ధ్రువ్ జురేల్, అండ్ ఇప్పుడు ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే కెప్టెన్, అండ్ మన ముఖేష్ కుమార్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ఆవేష్ ఖాన్ అండ్ రవి బిష్నాయ్. సో వీళ్ళందరూ అయితే టూర్కి అయితే బయలుదేరిపోయారు గైస్. సో ఇంకా కొంతమంది మెయిన్ టీంలో ఉన్నారు, కాకపోతే వాళ్ళు నాకు తెలిసి సంజు శాంసన్ వాళ్ళంతా లేట్గా వస్తారని అయితే నాకు అనిపిస్తుంది. సో మన గౌతమ్ గంభీర్ అయితే మన శ్రీలంకన్ టీంతోని చార్జ్ తీసుకుంటానని అయితే న్యూస్ వస్తుంది గైస్. అఫీషియల్ న్యూస్ ఎప్పుడైనా రావచ్చు గైస్, మన గౌతమ్ గంభీర్ది అఫీషియల్గా కోచ్ అనౌన్స్ చేయడానికి. నాకు తెలిసేది జింబాబ్వే టూర్ తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందనేది నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ గంభీర్ ఇంకో రిక్వెస్ట్ కూడా చేశాడంటే బీసీసీఐకి ఏంటిదంటే, నాకు శ్రీలంకన్ టూర్కి ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ కావాలని అయితే రిక్వెస్ట్ చేశాడంట. ఇది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, నాకైతే న్యూస్ వచ్చింది, అది నేను మీతో చెప్తున్నా. ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ అంటే అన్ని మన మెయిన్ ప్లేయర్స్ కూడా అవైలబుల్ ఉండాలి. సో నాకు తెలిసి మన ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ డిస్కస్ చేయడానికి ఒక కాంబినేషన్, ఒక ర్యాప్ ఉంటుంది కదా మన ప్లేయర్స్కి కోచ్ బాండింగ్ ఇంక్రీజ్ చేయడానికి, అలా ఏమైనా ప్లాన్ చేసి పిలిచాడేమో నాకు అనిపిస్తుంది. సో జింబాబ్వే టూర్కి అయితే 100% పిక్చర్స్ కూడా చూపించేసారు మన వివిఎస్ లక్ష్మణ్ సారే, మన స్టాండ్ బై హెడ్ కోచ్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ జింబాబ్వే టూర్. సో ఇదే గైస్, సో ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవ్వరు. సో 99% అన్సబ్స్క్రైబ్ అనేది చూపిస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియో వెళ్తాం, అంతవరకు బాయ్.